ప్రియమైన సోదరి సోదరులారా, నేడు చాలామంది వారు తమ సొంత కాళ్ళ మీద ఆధారపడకుండా, వాళ్ళ సొంత శక్తి జ్ఞానం మీద ఆధారపడకుండా ఇతరుల మీద ఆధారపడుతుంటున్నారు. దాసులైపోతుంటున్నారు, వారికి బానిసలైపోతున్నారు, వారికి సేవకులైపోతుంటున్నారు. అందరం మానవులే కదా, అందరూ చదువుకుంటున్నారు కదా, ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, దేవుడు అందరూ పంచిపోతారు సమానంగా ఇచ్చాడు కదా. మరి ఎందుకు ఒకరు ధనవంతులు అయిపోతున్నారు, ఒకరు ఎందుకు పేదవాళ్ళు అయిపోతున్నారు అంటే, నువ్వు కష్టపడి సంపాదించుకోవడానికి ఇష్టపడవు కాబట్టి పేదవాడు అయిపోతావు. ఒకవేళ నువ్వు సంపాదించుకుని సరిగ్గా ఉపయోగించకుండా త్రాగుడికి రకరకాల చెడు వేస్తున్నకైతే నువ్వు పేదవాడు అయిపోతావు. ధనవంతుడైనటువంటి వాళ్ళు నిజంగా నువ్వు ధనవంతుడివైనా సంపాదించుకుంటున్నావా, అన్యాయము అక్రమం లేకుండా సంపాదిస్తున్నావా, మంచిదే. అలాగ లేకుండా అన్యాయం అక్రమంగా అవినీతిగా సంపాదిస్తే దేవుడు ఒప్పుకోడు. అందుకనే మీ పేదరికం నుంచి బయటికి రావాలంటే యోహాను సువార్త 8:36 కుమారుడిని స్వాతంత్రం చేస్తాడు, నీ పేదరికం నుంచి బానిసత్వం నుంచి బయటకు వస్తావు.